నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది శాంతి. సో లెట్స్ వెల్కమ్ శాంతి. ఈ రోజు మన యంగ్ షెఫ్ ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉందనుకుంటున్నారా? ఎందుకంటే శాంతి వచ్చింది కాబట్టి. అంటే తనతో పాటు పీస్ని క్యారీ చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయరా నీ దగ్గర పీస్? 2. సూపర్. యాక్చువల్లీ శాంతి నీ అవుట్ఫిట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. స్టైలిష్ గా ఉన్నావు. పార్టీకి వెళ్ళొస్తున్నావా? యానా. సో ఒక మంత్ లో ఎంత ఫ్రీక్వెంట్ గా పార్టీ చేస్తాను? 4. అంటే వారానికి ఒకసారి. వీకెండ్ లైఫ్ లో ఎంజాయ్మెంట్ అని ఉండాలి కదా. ఓ అట్లాంటావా? సూపర్. అయితే ఈసారి పార్టీకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి. కంపల్సరీ. ఎస్. ఓకే, నువ్వు ఎంజాయ్మెంట్ అంటే ఏం చేస్తావురా అపార్ట్ ఫ్రమ్ పార్టీ? ఎదుటి వాళ్ళు చిల్ అవుతుంటే చూసి ఎంజాయ్ చేస్తుంటే. వాళ్ళు చిల్ అవుతుంటే నువ్వు చూసి ఏం చేస్తావు? అది నా ఎంజాయ్మెంట్. అయితే నేను రాను. ఎంజాయ్ చేయడానికి నేను రాను. మనం చిల్ అయ్యే యాంగిల్స్ చెప్తే బాగోదని. అయ్యే నాకు అవే విధాలని ఉంది. ట్రూత్. పబ్స్ పార్టీస్ అంటే మ్యాక్సిమం డ్యాన్స్, మంచి కాస్ట్యూమ్స్, మంచిగా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వెళ్ళాలి. యాక్చువల్గా పిక్చర్ తీసుకోవడానికి వెళ్తారు వీళ్ళందరూ కదా. సెల్ఫీస్. ఎందుకు నువ్వు వెళ్ళవా? ఏ అబ్బా, నేను ఎక్కడికి వెళ్ళలేదురా, మా ఇంట్లో పంపించలేదు ఎక్కడ. అందరు అలాగే ఉంటారు. నువ్వు కాకుండా. అందుకే ఈసారి నీతో పట్టస్తా అంటున్నా. ఓకే, కంపల్సరీ. ఓకే, ఎస్. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? అటుకులు ఆలు బాల్స్. మరి లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ అటుకుల ఆలు బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. అటుకుల ఆలు బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, ఉడికించి తురిమిన ఆలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నూనె, ఉడికించుకున్న సోయా చంక్స్. అటుకుల ఆలు బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ శాంతి? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ మనం బౌల్ తీసుకొని తురిమిన ఆలు, ఆనియన్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, మసాలా, ఐ థింక్ మిక్స్ చాట్ మసాలా. ఏం మసాలా అది? చాట్ మసాలా. సాల్ట్, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్. ఏమంటారు దీన్ని? కొత్తిమీర. ఓకే. ఎందుకు నువ్వు మర్చిపోయావు కదా. ఇది యాక్చువల్లీ మష్రూమ్స్, నీకు తెలుసా? అరే అవి మష్రూమ్సా? షూర్. ఒకసారి అటు ఆడియన్స్ చూసి చెప్పు. మష్రూమ్స్ మన ఆడియన్స్ అవి ఏంటో చూపి. ఏంటవి? మీల్ మేకర్. ఇదంతా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంతకు ఏం వేస్తున్నారా? అటుకులు. అవి నానబెట్టినవా? నానబెట్టి పిండి తీసుకున్నాం. ఇది బాగా మంచిగా మ్యాష్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఓకే, బాగా మిక్స్ చేసేసాయి. నీ మిక్సింగ్ చూస్తుంటే నీవు బాగా వంట వచ్చని అర్థమవుతుంది. ఎస్పెషల్లీ కలపడం బాగా వచ్చు. ఎంత బాగా కలుపుతుందో తిన్నాక చెప్పు. ఓకే, సో బాల్ రెడీ అయిపోయిందా? బాల్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, నేను ప్లేట్ తీసుకొచ్చి. థ్యాంక్ యూ. ఈ బాల్స్ అన్ని దీంట్లో పెట్టుకోవాలి. ఓకే, సో సేమ్ వేలో మిగతా బాల్స్ ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. మరి లోపల నేను పొంగనాలు ప్యాన్ పెట్టేనా? షూర్. ఇందాడి నుంచి కాన్సన్ట్రేషన్ మొత్తం వంట మీదే ఉంది నీకు, కాబట్టి ఏం అడగకుండా పంపిస్తే బాగుంది కదా. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే. ఒక రాజు పెళ్లి చూపులకి వెళ్ళాడు. పెళ్లి కూతురు పేరేంటో అడిగాడు. పెళ్లి కూతురు ఏమని చెప్పింది? 16, 15, 10, 1 అని చెప్పింది. ఇంతకీ తన పేరేంటి? ఏంటబ్బా? చించు. బాగా ఆలోచించు. ఎపిసోడ్ అయిపోయే లోపల నాకు ఆన్సర్ అయిపోయింది. డెఫినెట్లీ. ఓకే, సో ఈ లోపల ఎలా బాల్స్ రెడీ అయిపోయింది కాబట్టి ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ మనం ఆయిల్ వేసేసుకుందాము. మనకు అవసరం ఉంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఎక్కువ అయితే బాగుండదు. అవును. హీట్ అయిందో లేదో చూసుకుని బాల్స్ వేసేసుకోవాలి. సో మనం తయారు చేసుకున్న బాల్స్ ప్యాన్లో పెట్టేసుకుందాం. ఓకే, ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి?
5 minutes. ఓకే, సో 5 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది కాబట్టి ఈ లోపల నువ్వు ఆన్సర్ ఏంటి చెప్పేసాయి. గుర్తుందా? గుర్తుంది, ఇంకా తట్టలేదు. తట్టించుకోవట్లా. చెప్పు. అట్లీస్ట్ ఒక గెస్ ఏమై ఉంటుంది తన పేరు. సో ఇది ఒక సైడ్ ఫ్రై అయిపోయింది కదా, ఓకే. ఈ లోపల ఆన్సర్ చెప్పరా? ఇందాక నుంచి ఆన్సర్ అని అడుక్కుంటున్నా. డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. అంటే తను రాని కదా. నువ్వు రానిది కాబట్టి నీకు అన్నీ తెలుసు కాబట్టి నిన్ను అడుగు. ఎవరు చెప్పారా నేను రానని? పోనీ ఏ సామ్రాజ్యానికి చెప్పు, రాజుని ఎత్తుక్కుంటా. నీ సామ్రాజ్యానికి. ప్రేమ సామ్రాజ్యం. చెప్పు. ప్రేమ సామ్రాజ్యానికి. అబ్బా, నాలో ఇంత ప్రేమ ఉందని నాకే తెలియదు. సరే అది కాదు కానీ ఫస్ట్ ఆన్సర్ ఏంటి చెప్పు. ఆన్సర్లో పన్ని మాట్లాడుతున్నాను. అది నా వల్ల కాదు కానీ నువ్వే చెప్పేసి. సో గివ్ అప్ ఇచ్చేసావు కదా. సో ఆన్సర్ ఏంటంటే ఆల్ఫాబెట్స్లో 16 ఏంటి? 16. ఆల్ఫాబెట్స్లో 16 అంటే 16 అంట. సో 16th ఆల్ఫాబెట్ పి. ఓకే. అంటే 15th ఏంటి? నా బ్రెయిన్కి అంత పని చెప్పాను నేను. అవి స్లీప్ మోడ్లో ఉంటుంది ఎప్పుడు పడుకుని ఉంటుంది. తర్వాత రాజేమన్నాడు 16 తర్వాత 15 అన్నాడు. ఓకే. పీకి ముందేమొచ్చింది? ఓ. ఓ 15 2 times వచ్చింది కాబట్టి POO. నెక్స్ట్ 10 అన్నాడు. 10th ఆల్ఫాబెట్ ఏంటి? జే. అండ్ తర్వాత 1 ఫస్ట్ది ఏంటి? ఏ. ఇప్పుడు కంప్లీట్ చేయి. 16 15 10 1 POOJA. ఏంటది? పూజ. అమ్మా, నువ్వు అసలు గుళ్ళకి వెళ్ళవు కదా. నువ్వు ఈ రకంగా పూజ చేస్తే ఇంకంతే, దేవుడు కూడా పూజించారు. సో ఇంతకీ రాని పేరు పూజ. ఇంత అడిగేది మరి ఆ రాజుగారి పేరేంటి? వాడి పేరే రాజు, అందుకనే రాజయ్యాడు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ రెసిపీ. ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దామా? యా. అండ్ అలాగే సర్వింగ్ ప్లేట్ వచ్చేస్తాం. ఓకే. సో ఫైనలీ మన శాంతి చేసిన అటుకుల ఆలు బాల్స్ రెడీ అయిపోయినాయి. మళ్ళీ లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. అటుకుల ఆలు బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, ఉడికించి తురిమిన ఆలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నూనె, ఉడికించుకున్న సోయా చంక్స్. అటుకుల ఆలు బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి తురిమిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉడికించుకున్న సోయా చంక్స్, నానబెట్టిన అటుకులు వేసి బాగా కలుపుకుని బాల్స్ లా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని మనం తయారు చేసుకున్న బాల్స్ ని వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ అటుకుల ఆలు బాల్స్ రెడీ. అటుకుల ఆలు బాల్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? యా. ఎస్, నువ్వు చేసిన కళాఖండం. సో టేస్ట్ చేసేద్దాం. అందరిపోయింది. సూపర్ క్రంచీగా ఉంది. లోపల ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి. అంటే ఆలు, సోయా చంక్ అన్నీ మంచిగా బాగా స్మాష్ అయినాయి. బాగుంది. సూపర్ క్రంచీ అండ్ సాఫ్ట్ అనమాట. మరి లేట్ ఎందుకు, ఈ వింటర్ సీజన్లో చక్కటి స్నాక్ ట్రై చేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ నువ్వు కూడా టేస్ట్ చేయి. సూపర్. నైస్ నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు అండ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. చూసారు కదా శాంతి చేసిన అటుకుల ఆలు బాల్స్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, ఈ సీజన్లో ఈ స్నాక్ని ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందు వస్తా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.